ఇక వివరాల్లోకి వెళ్తే ఉపాధ్యాయుల సమస్యలపై పోరాటం చేసి ఏపీటీఎఫ్కు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో సభ్యత్వం వచ్చేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు హామీ ఇచ్చారు. నాగులుప్పలపాడు మండలం మద్దిరాలపాడు గ్రామంలో జరుగుతున్న ఏపీటీఎఫ్ విద్యా సదస్సులో ఎమ్మెల్యే జనార్దన్ పాల్గొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జీతాలు ఎప్పుడు వస్తాయో ఎదురు చూసే పరిస్థితులు ఉండేవని, ఆ సమయంలో మీరు చేసిన పోరాటాలు గుర్తున్నాయని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ అన్నారు. మంచి ప్రభుత్వం రావాలని మీరు చేసిన కృషికి అనుగుణంగా చంద్రబాబు నేతృత్వంలోని ప్రభుత్వం ఈ సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో పరిష్కరిస్తున్నట్లు గుర్తు చేశారు. ఉద్యోగ ఉపాధ్యాయులకు 43% ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకు దక్కుతుందన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ పాఠశాలల్లో తీసుకొచ్చిన సంస్కరణలను వివరించారు. పాఠశాలల అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వామ్యం కావాలని, పిల్లలు బడి బయట ఉండకుండా బాల కార్మికులుగా మారకుండా చూడవలసిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయకుమార్, వడా చైర్మన్ షేక్ రియాజ్, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షురాలు మంజుల, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భానుమూర్తి, మండల అధ్యక్షుడు ఈశ్వరయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మద్దిరాలపాడులోని పీవీసీ ఎయిడెడ్ హై స్కూల్లో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పూర్వ విద్యార్థులు గురువులను సన్మానించారు. పాత గవర్నమెంట్ తీర్చలేదు, ఈ గవర్నమెంట్ తీర్చలేదు అని అన్నీ కూడా మన భానుమూర్తి గారు చెప్తున్నారు. నేను మంజుల గారితో కూడా అంటుంది, సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఉంటుంది, మనిషికి తృప్తి ఎప్పుడు వస్తుంది. తృప్తి అనేది మనకి చాలా ఉంటుంది. 1 లక్ష ఇస్తే 2 లక్షలు ఎందుకు లేదనుకుంటాం, 2 లక్షలు ఇస్తే 4 లక్షలు ఇచ్చు కదా, ప్రభుత్వమే కదా, ప్రభుత్వ డబ్బులే కదా అంటాం. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, సమస్యలు మనకు తప్పకుండా కూడా మా వంతు మా నోటీస్కి వచ్చినవి మాత్రం మేము తప్పకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం, అదేవిధంగా లోకేష్ గారికి తీసుకెళ్తాం. ఇప్పుడు మీరు చెప్పింది మాకు ఏదైతే చెప్పారో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మాత్రం 100% రేపు ఆయనతో మాట్లాడతాం, తీసుకొస్తాం. దాన్ని మనం కూడా ఒకసారి స్కూల్స్ కూడా మనం స్ట్రెంథన్ చేసుకోవాలి. ఈరోజు 40 మంది 50 మంది ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉంటే 20 మంది టీచర్స్ ఉంటున్నాం 100 మంది దగ్గర. అదేవిధంగా స్ట్రెంథన్ పిల్లలను కూడా స్ట్రెంథన్ చేసుకోవాలి. మనం కూడా విలేజెస్లో ఉండేటప్పుడు, మీ టీచర్స్ ఉండేటప్పుడు ఒకరోజు పెట్టుకోవటం, ఆ విలేజ్లో ఈరోజు సెక్రటరీ కానీ అనేక మంది ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పూర్తిగా ఏ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఉన్నారు, ఏ ఏజ్ వాళ్ళు ఎక్కడ చదువుతున్నారు, ఇవన్నీ కూడా పూర్తి డేటా, విలేజ్ డేటా కూడా అందరి దగ్గర ఉన్నాయి. ఉండేటప్పుడు మనం కూడా వాళ్ళని పనికి పంపించకుండా మనం కూడా కొంతమందిని మోటివేట్ చేసి ఆ తల్లిదండ్రులని ఈరోజు చదివించే కార్యక్రమాలు కూడా మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మీరు చేసింది మాత్రం ఎప్పుడు గుర్తుపెట్టుకుంటామని చెప్పేసి మరోసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీ ఏపీటీఎఫ్ కూడా మీకు ఏ సమస్యలు ఉన్నా కూడా తెలియపరచండి. తప్పకుండా మా వంతు మా విజయ్ కూడా ఉన్నాడు, గత జిల్లా అంతా కూడా మాకు కావాలంటే ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ఆ పని కూడా మాట్లాడి చేస్తాం. మీరు చెప్పింది మాత్రం నేను వచ్చి కూర్చున్న తర్వాత మాత్రం చెప్పింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒక్కటి మాత్రం మాకు కావాలి అని చెప్పి అన్నారు. మేమందరం కూడా మాట్లాడి తప్పకుండా దాన్ని చేసేదానికి మేము చేస్తామని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. గవర్నమెంట్ స్కూల్స్ లో ఎడ్యుకేషన్ నేను గమనించింది ఏంటంటే యూపీఎస్సీలో కానీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ చాలామంది గవర్నమెంట్ స్కూల్లో ఉన్న వాళ్ళే ఇలా వస్తూ ఉన్నారు. ఈ మధ్య కూడా ఇంతకుముందు వచ్చేవారు, ఈ మధ్య కూడా వస్తున్నారు. అంటే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మోస్ట్ క్వాలిఫైడ్ టీచర్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు. ప్రైవేట్ స్కూల్స్లో ఏంటిదంటే ఏ ఉద్యోగాలు రాని వాళ్ళు అక్కడ వచ్చి ఉంటారు, వాళ్ళు కూడా నాట్ వెల్ క్వాలిఫైడ్. అందుకని రాబోయే కాలం మీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, టీచర్స్ అనేది ఎంత ముఖ్యమో మా అందరికీ తెలుసు, నాకు మరీ ముఖ్యంగా బాగా తెలుసు. అందుకని మీ న్యాయమైన కోరికలు ప్రతి దాని వెనకాల మా వంతు సహాయము ప్రోత్సాహం ఖచ్చితంగా ఉంటుందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఈజ్ ఏ రోడ్ టు సోషల్ చేంజ్. గురువుల బాధ్యత చాలా గొప్పది. ఎందుకంటే మా చిన్నతనంలో మమ్మల్ని టీచర్స్ కొట్టి చదువు చెప్పేవాడు, కానీ
టీచర్ కొట్టినా కూడా మేము ఏ రోజు కూడా బాధపడే వాళ్ళం కాదు. ఆనందంగా మళ్ళీ టీచర్స్తో సరదాగా ఉండేటటువంటి రోజులు అవి 70-80 శతకంలో. కానీ ఈరోజు వచ్చే లోపల ప్రైవేట్ స్కూల్స్ పెరిగిపోయి టీచర్స్ని ఆ రోజుల్లో ఏ విధంగా గౌరవిస్తున్నారో అలాగా గుర్తుపెట్టుకునేటటువంటి సందర్భాలు కూడా చాలా తక్కువ ఉండే ప్రభుత్వ పాఠశాలకు. అందరం కూడా ఈరోజు డయాస్పన్ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా నాకు తెలిసి చాలా వరకు ప్రభుత్వ పాఠశాలలో చదివినటువంటి వ్యక్తులే. ఎందుకంటే ప్రభుత్వ టీచర్స్ ఎవరినైతే చదివించారో వాళ్ళందరూ కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదివి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉంటారని చెప్పి మనస్ఫూర్తిగా నేను నమ్ముతూ, ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ అనేది 1947 అంటే స్వాతంత్రానికి పూర్వమే ఏప్రిల్లో ఏర్పాటైన సంస్థ ఇది. చెన్నపాటి లక్ష్మయ్య గారు ఆనాడే 1500 మందితో ఆ సంఘాన్ని గుంటూరులో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున అనేక ఉద్యమాలు చేశాము. మెడ్రాసు చెలో నగర సంకీర్తన అని చెప్పేసి మెడ్రాసు నగర వీధుల్లో ఆనాడే 25,000 మందిని తీసుకెళ్లి ఉద్యమం చేసిన ఘనత ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్కు ఉంది. పాలక వర్గాలు ఎవరైనా సరే సమస్యల మీద మాత్రమే పోరాటం చేస్తుంది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్. ఎందుకంటే గత గవర్నమెంట్లో మీ అందరి సమక్షంలో కూడా నేను చెప్తా ఉన్నాను, గత గవర్నమెంట్లో నా పైన సస్పెన్షన్ కూడా చేయండి, ఈవిడ ఉంటే మేము ఓట్లేసి గెలిపించుకోలేము అని చెప్పి ఒక ఇప్పుడు ప్రతిపక్షంలో సంబంధించిన ఒక వ్యక్తి